అందరికీ నమస్కారం. నేను మీ కుల జయరాం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. చాలా మంది నాయకులు, పేటీఎం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా విమర్శిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయొచ్చు కదా! సినిమాలు ఎందుకు తీస్తున్నారు? మీ నాయకుల్లాగా తండ్రి సంపాదించిన అవినీతి సొమ్ము గాని, అక్రమాస్తులు గాని, కంపెనీలు గాని, లేక పేపర్లు గాని అలా ఇవేమీ లేవు ఆయనకి. ఆయనకి తెలిసిన ఒకే ఒక వృత్తి సినిమాలు తీయడం. ఆ సినిమాలు తీసిన వచ్చిన అమౌంట్ కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఆయన ఇప్పటివరకు హెల్ప్ చేసినవన్నీ చేస్తే మీరు ఒక 2, 3 రోజులు సరిపోతుంది. ఏమేమి చేశారు అది కూడా తెలిసిన సహాయాలు మాత్రమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఆయన డబ్బు ఎందుకు అవసరం అనేది ఒక చిన్న విషయం చెప్తాను. భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అయితే వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు పిలిపించి వాళ్ళకి సన్మానం చేశారు. అయితే ఈ సన్మానం చేసినప్పుడు గవర్నమెంట్ తరపున కొంత పారితోషికం ఇచ్చి పంపించేయలేదు. ఆయన పర్సనల్ గా ప్రతి ఒక్క క్రికెటర్ కి 5 లక్షల చొప్పున, కోచ్ కి 2 లక్షల చొప్పున ఇస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లకు సంబంధించి అమౌంట్ ఇచ్చారు. ప్లస్ వాళ్ళకి కొన్ని వస్త్రాలు సమర్పించి గౌరవప్రదంగా వాళ్ళని గౌరవించి సన్మానం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి తాలూకా గొప్పతనం. అది హెల్పింగ్ నేచర్. అది ప్రతి ఒక్కరిలో రాదు. మనం ఈరోజు ఒక ₹1,00,00,000 ఉంటే రేపు 100 కోట్లు ఎలా సంపాదించాలని ఆశించే స్వభావం ఉన్న మనకి మానవ నైజం అది. అలాంటి ఈ కలియుగంలో అటువంటి వ్యక్తిని చూడడం అనేది చాలా అరుదు. ఆయన గొప్ప నాయకుడు ఆయన. అందుకు మేము ఇప్పుడు కూడా ఆయన దేవుడిలాగానే పూజిస్తాం. ఎందుకంటే ప్రజల సొమ్ము తినేసి లక్షల కోట్లు సంపాదించే నాయకులు ఉన్న ఈ రోజుల్లో తన కష్టార్జితాన్ని వెనక ముందు ఆలోచించకుండా ప్రజలకు అందజేస్తున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. మేము అందుకు ప్రతిసారి కూడా మేము ఫీల్ అవుతాం. నేను ఒక జన సైనికుడును, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అని గొప్పగా చెప్పుకోగలను. ఎందుకంటే ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి విషయాలు మనం చూసినప్పుడు మాత్రం. సరే, ఆయన సొంత డబ్బుల్ని ఇచ్చారు. అయితే దీపిక అనే కెప్టెన్ మరియు కరుణా కుమార్ అని ఇద్దరు క్రికెటర్లు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు. దీపిక పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నవించుకుంది. సార్, మా ఊరికి తంబలహెట్ అనేది మా విలేజ్ కి రోడ్లు సరిగా లేవు సార్ అని చెప్పింది. తక్షణమే పవన్ కళ్యాణ్ గారు తంబలహెట్టి గ్రామానికి రోడ్డు వేయడానికి 8,20,00,000 రూపాయలు ఇమీడియట్ గా గ్రాంట్స్ మంజూరు చేశారు. అది గొప్పతనం కాదా? సమస్య పవన్ కళ్యాణ్ దగ్గర వరకు చేరడమే కష్టం. చేరింది అంటే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు దాతృత్వం ఎలాంటిదంటే, ఈ ఇద్దరు క్రికెటర్లు కూడా చాలా పేద ప్రజలు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పేదవాళ్ళు. సో వాళ్ళ ఇంటి కోసమని గృహోపకరణాలు, టీవీ, ఫ్యాన్స్, లైట్స్, ఫుడ్ కి సంబంధించిన కొన్ని నెలల పాటు ఉన్నటువంటి సరుకులు, ఇలా ఇంటికి సంబంధించిన అన్ని గృహోపకరణాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కరుణా కుమార్కి మరియు దీపికకి వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి అందజేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా ఏమనుకుంటారు చాలా మంది, ఈయన ఇలా హెల్ప్ చేస్తున్నారు అని. కానీ ఆయనకి ఉన్నది ఒకటే, ఎవరైనా ఆపదలో ఉన్నా లేదా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఆయన మనసు చలించిపోతుంది. ఆయన మాటల వరకే కాదు, ఇమీడియట్ గా విని వెంటనే రోడ్లని శాంక్షన్ చేశారు. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి చూపునిచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం అండి. జనరల్ గా ప్రజలు అందరూ గౌరవించారు, నా అభిమానులు ఎక్కువ మంది ఉన్నారంటే ఊరికనే ఉండరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తాడు. కాబట్టి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. యాక్చువల్ గా ఈ అంధులకి పవన్ కళ్యాణ్ గారు ఒక చూపించిన నాయకుడికే కాకుండా వాళ్ళ జీవితాలకి దారి వేసిన నాయకుడు అయ్యాడు. ఇది పవన్ కళ్యాణ్ గారితో గొప్పతనం. ముందు అది తెలుసుకోండి. అది తెలుసు విమర్శించండి.